హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం విఘ్నేశ్వరుడు కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, స్టోరీ మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం మంది మన స్టోరీ వినగలుగుతారు. సరే, మనం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. విఘ్నేశ్వరుడు. ఒకనాడు నారదుడు కైలాసానికి వెళుతున్న దారిలో కంటకముఖి అనే ఒక యక్షిని పరిహాసంగా నవ్వుతూ, నన్ను పెళ్ళాడవయ్యా నారద, బ్రహ్మచర నుంచి తప్పించుకోవయ్యా బ్రహ్మ కొడుకా అని అంది. నారదుడు ఆ మాటకి ఒక్క క్షణం ఉలిక్కిపడి కంటకముఖితో, నేను కలహభోజుడిని, కలహం వండి పెట్టగలది దొరకాలి కదా అన్నాడు. నేను నీకంటే జగడాలమారిని అని అంది యక్షిత. ఆ సమయంలో విఘ్నేశ్వరుడు కుమారస్వామి చెట్టాబట్టాలేసుకుని సంతోషంగా వస్తున్నారు. నారదుడు వాళ్ళను చూపుతూ, ఆ వస్తున్న అన్నదమ్ముల మధ్య జగడం తేగలవా అని అన్నాడు. ఓస్, అదెంత అని కంటకముఖి ఆ క్షణమే పక్కనే ఉన్న దళ సరోవరంలోకి దూకి బంగారు తామర పువ్వుగా మారి పార్వతీ పరమేశ్వరుల సుపుత్రుడి కోసం వికసించాను అంటూ కిన్నెరమీటుతున్నట్లుగా పాట మొదలుపెట్టింది. అన్నదమ్ములిద్దరూ వింత స్వర్ణ పుష్పాన్ని చూసి దాన్ని పట్టుకొని నాది నాది అని వాదులాడుకుంటూ ఉన్నారు. అమ్మ చేసిన బొమ్మవు నువ్వు, మురికి మొద్దవు అని కుమారస్వామి విఘ్నేశ్వరుని ఆక్షేపిస్తే, నువ్వు మురికికుంట శరవణ సరస్సులో వచ్చావు అని విఘ్నేశ్వరుడు కుమారస్వామిని ఎత్తిపొడిచాడు. కుమారస్వామి పిడికిలి బిగించి పొడవబోయాడు. విఘ్నేశ్వరుడు తొండంతో అతని చేతిని మణికట్టు బిగించాడు. ఇద్దరూ కలబడ్డారు. వినాయకుడు కుమారస్వామి నడుము తొండంతో బిగించి పైకెత్తాడు. కుమారస్వామి పైనుంచి బళ్ళాన్ని విఘ్నేశ్వరుడి బొజ్జకి గురిపెట్టాడు. నారదుడు పరుగు పరుగున వచ్చి వారి కలహాన్ని నివారించి, ఆ పువ్వు కోసం ఎందుకు ఇలా కలబడుతున్నారు? కావాలంటే మీరిద్దరూ ఏదైనా పందెం పెట్టుకోండి అని అన్నాడు. సరే అన్నట్టుగా తల ఆడించాడు విఘ్నేశ్వరుడు. కుమారస్వామి ఆలోచించి, ఎవరు విశ్వాన్ని చుట్టి ముందు వస్తే వారిది ఆ స్వర్ణకమలం అన్నాడు. బాగుంది అన్నాడు నారదుడు నవ్వుతూ. కుమారస్వామి వెంటనే నెమలి మీద విశ్వప్రదక్షిణానికి ఎగిరి వెళ్ళాడు. విఘ్నేశ్వరుడు చతికిలబడి నిట్టూర్చుతూ ఉండగా నారదుడు, ఏం విఘ్నేశ్వర, నీ సంగతేమిటి అని అడిగాడు. విఘ్నేశ్వరుడు, ఎవరికెంత ప్రాప్తో అంతేగాని స్వర్ణకమలం నాకు రమ్మంటే వస్తుందా నారదా? నా బొజ్జతో చిట్టెలుక వాహనంతో నేనెక్కడా, విశ్వప్రదక్షిణ ఎక్కడా? సాధ్యమయ్యే పనేనా? పర్వాలేదులే, తమ్ముణ్ణి తీసుకొని కమలం అని అన్నాడు. నారదుడు, విఘ్నపతి, విశ్వజననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులను దర్శిద్దామని వచ్చాను, కానీ మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళాడు. విఘ్నేశ్వరుడు చప్పున లేచి వెళ్ళి ఒకే ఆసనంపై కూర్చున్న పార్వతీ పరమేశ్వర చుట్టూరా 3 ప్రదక్షిణలు చుట్టి తమ్ముడి రాక కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. చాలాసేపటికి ముప్పు తిప్పలు పడి విశ్వప్రదక్షిణ చేసిన కుమారస్వామి నెమలి వాహనం దిగాడు. విఘ్నేశ్వరుడు తమ్ముణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకొని, తమ్ముడా, పాపం చాలా శ్రమపడి విశ్వం చుట్టి వచ్చావు. స్వర్ణకమలం నువ్వే వెళ్ళి తీసుకో, గెలవడం నేనే గెలిచాను కానీ నాకది అక్కర్లేదులే అన్నాడు. కుమారస్వామి నివ్వెరపోతూ, అదెలాగా అన్నాడు. నీకంటే ముందు నేనే 3 సార్లు విశ్వప్రదక్షిణ చేసి నిలబడ్డాను, ఎవరిని అడుగుతావో అడుగు అన్నాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడే గెలిచాడు అని ఆకాశవాణి 3 సార్లు పలికింది. కుమారస్వామి నిజం తెలుసుకొని వినాయకుడి ముందు మోకరిల్లి, అన్నా, నేను పెద్ద తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందానే కానీ చిన్న విషయంలో అజ్ఞానంలోనే పడ్డాను. నువ్వు కుశాగ్ర బుద్ధివి, నీ ముందు నేనెంత, నీ తర్వాత వాణ్ణి గదా. తరకాసురుడిపై యుద్ధానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు అని అన్నాడు. విఘ్నేశ్వరుడు కుమారస్వామిని లేవదీసి
తమ్ముడు, నేను పెద్ద అని నువ్వు చిన్న అని అనుకోవద్దు. నువ్వు కారణజన్ముడివి. నువ్వు అన్నట్లుగానే అమ్మ ఏదో ఆటగా చేసిన బొమ్మనే నేను. నీకోసమే పార్వతీశివుల కళ్యాణం జరిగింది. వారికి అనురాగ ఫలానివి నువ్వు. నీకు విజయం ఎప్పుడో రాసిపెట్టి ఉంది. తారకాసురుడు నీ చేతనే చావాలని వరం కోరుకున్నాడు. నువ్వు సుబ్రహ్మణ్యేశ్వరుడివి. నాకు అన్ని చోట్ల మామూలు గుళ్ళు ఉంటాయి. కానీ నీకు కొన్ని ప్రాంతాల్లో గొప్ప క్షేత్రాలు, పెద్ద పెద్ద ఆలయాలు, గోపురాలు ఉంటాయి. ప్రముఖ దైవమూర్తిగా ఆరాధింపబడతావు. శీఘ్రంగా వెళ్ళి తారకాసురుడి బెడద వదిలించు అని అన్నాడు. కుమారస్వామి దేవతలకు సేనాధిపతిగా తారకాసురుడిపై దాడికి వెళ్ళాడు. యక్షుల అధిపతి కుబేరుడు కంటకముఖిని పట్టి తెప్పించి, ఓసి మాయలమారి పాపిష్టిదాన, అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్న పరమశివుడి కుమారులకే కలహం పెట్టావు. పల్లేరువై పడి ఉండు అని శపించాడు. కంటకముఖి ప్రాధేయపడగా విఘ్నేశ్వరుడి అనుగ్రహం వల్లనే నీకు శాపం తొలుగుతుంది అని చెప్పాడు కుబేరుడు. కంటకముఖి పల్లేరు ముళ్ళ డొంకగా భూమి మీద మొలిచింది. కుమారస్వామి దేవతలకు సేనానాయకుడై తారకాసురుడికి నిర్మూలన చేశాడు. అతనికి దేవేంద్రుడి కుమార్తె దేవయానను ఇచ్చి వివాహం జరిపించడానికి సర్వసన్నాహాలు చేయబడ్డాయి. కానీ అన్నకు కానిదే తమ్ముడికి ఎలా చేయటం అని అన్నారు. పార్వతి విఘ్నేశ్వరుడితో, ప్రియనందన, తమ్ముడి పెళ్లి జరగాలంటే నువ్వు పెళ్లి చేసుకోవటం ధర్మం అని అంది. ఎందుకమ్మా అలాంటి అర్థం లేని నియమాలు? ఎవరిష్టానుసారం వారు చేసుకోకుండా తోకతెగిన నక్క సామెతలు లాంటి ఏకదంతుల్ని ఏకాంతుల్ని రొంపిలోకి దింపడం మంచిది అనిపించుకోదు అని అన్నాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు ఇలా ఎన్నో సాకులు విఘ్నాలు కల్పించుకుంటూ వచ్చాడు. ఒకసారి చాలా పట్టుదలతో పార్వతి వెళ్ళి పెళ్లి చేసుకోమని తొందరపెట్టింది. అమ్మా, నేను తపస్సు చేయాలి. తమ్ముడు చేశాడు కానీ పెద్దవాణ్ణయ్యుండి నేను చెయ్యలేదు కదా అని విఘ్నేశ్వరుడు తపస్సుకు బయలుదేరాడు. ఇంద్రుడు అప్సరసలందరినీ విఘ్నేశ్వరుడి తపస్సు భంగం చెయ్యండని పంపించాడు. అర్క అనే అప్సరస అందుకు నిరాకరించింది. ఇంద్రుడు పట్టరాని కోపంతో, నువ్వు మహానీచురాలివి, అంటరాని జిల్లేడు మొక్కవై భూమి మీద బ్రతుకు అని శపించాడు. విఘ్నేశ్వరుడు తపస్సు చేయటానికి అనువైన చోటును వెతికి వెతికి ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశంలో పల్లేరు డొంకలు నేలంతా విస్తరించి ఉన్నాయి. జిల్లేడు పొదలు మొగ్గలు నిండుగా తొడిగి విచ్చుకుంటూ ఉన్నాయి. విఘ్నేశ్వరుడు తపస్సు సాగిస్తున్నాడు. అప్సరసలు అక్కడికి చేరి నాట్యం మొదలుపెట్టారు. వాళ్ల కాళ్లకు పల్లేరుకాయలు ముళ్ళు గుచ్చుకొని పడిపోతూ ఉంటే, ఒంటి నిండా పల్లేరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే మూలుగుతూ ఆర్తనాదాలు చేశారు. విఘ్నేశ్వరుడికి ధ్యానభంగమై జరిగింది చూశాడు. పల్లేరు తీగ పట్ల అభిమానం కలిగింది. అప్సరసలు భయంతో పడుతూ లేస్తూ కుంటుకుంటూ పారిపోయారు. పల్లేరుగా మొలిచిన యక్షిని కంటకముఖి, స్వామి, ఏదో ఉత్సాహం కొద్దీ మీ అన్నతమ్ములకు తగువ పెట్టి కుబేరుడి శాపం పొంది ఇలా పడి ఉన్నాను, నన్ను అనుగ్రహించు అని వేడుకుంది. ఆ రోజు సరిగ్గా భాద్రపద శుక్ల చవితి, వినాయక చవితి రోజే. విఘ్నేశ్వరుడు కంటకముఖి శాపం తొలగించి, వినాయక చవితి నాడు నీ పల్లేరు ముళ్ళ కాయలు వికట వినోదంగా ఉపయోగిస్తారులే అని చెప్పాడు. యక్షిని మరుక్షణమే పరమానందంతో అలకాపురి చేరుకుంది. అప్పుడు జిల్లేడు, స్వామి, నన్ను కూడా అనుగ్రహించండి. ఇంద్రుడి ఆజ్ఞ నిరాకరించి శాపం పొంది అంటరాని దాన్నిగా ఇలా పడి ఉన్నాను. నేనెందుకు కొరగాని దాన్ని, అర్క అనే అప్సరసను, నీ యందు భక్తి శ్రద్ధలు గలదాన్ని అని అంది. విఘ్నేశ్వరుడు జిల్లేడుతో, అంటరానితనం అంటూ ఏదీ ఈ సృష్టిలో లేదు. నీ మొగ్గల్ని పువ్వుల్ని నేను ప్రీతితో మాలగా ధరిస్తాను. నువ్వు ద్వాపరయుగంలో కుబ్జావై పుడతావు. కృష్ణుడు నిన్ను ఏలుకుంటాడు. నీ శాపం పోయింది. సుఖంగా స్వర్గం వెళ్ళు. ఇంద్రుడి వల్ల కానీ మరెవ్వరి వల్ల కానీ నీకెటువంటి భయమూ ఉండదు.
ఏ శాపమూ తగలదు. జిల్లేడు వ్రేళ్ళు ఆయుర్వేద ఔషధాలకు ఉపయోగపడతాయి. జిల్లేడాకులు సూర్యుడికి ప్రతీక ఉంటాయి అని చెప్పాడు. అర్క అప్సరస రూపంలో స్వర్గానికి చేరుకుంది. విఘ్నేశ్వరుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు. నాయనా, తపస్సు ముగిసింది కదా, మరి పెళ్ళి అని పార్వతి అడుగుతూ ఉండగా, ముగియడమేమిటి, అసలు జరగనే లేదు, తిరిగి తపస్సుకెళ్తున్నాను అని చెప్పి విఘ్నేశ్వరుడు మరో చోటు ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశమంతా పాముల పుట్టలమయంగా ఉంది. చుట్టూ వలయంగా పుట్టలున్నట్టు చూసుకుని తపస్సు మొదలుపెట్టాడు. పుట్టలోంచి పాములు నిటారుగా లేచి పడగలు విప్పి బుసలు కొడుతూ కాపలా కాస్తూ ఉన్నాయి. ఇంద్రుడు మూషికాసురుడి అనుచరులైన రాక్షసులకు మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అందరినీ నిర్మూలించటానికి తపస్సు చేస్తున్నాడు, పగ తీర్చుకోండి అని చెప్పి ఉసిగొల్పాడు. రాక్షసులు వినాయకుడి మీద దాడి చేయగా మహాసర్పాలు పాతాళం నుంచి కట్టలు కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరనిచాయి. చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు తమ తెలివి తక్కువతనాన్ని నిందించుకుంటూ ఇంద్రుణ్ణి తిట్టుకుంటూ భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని వారితో పాటు అప్సరసలను కలిపి పంపుతూ విఘ్నేశ్వరుడికి రాగోదయం కలిగేలాగా మీ ప్రతాపం చూపించండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళ వెనుకనే వజ్రాయుధం పట్టుకుని వెళ్ళాడు. దేవతలు అప్సరసలతో జంట జంటలుగా సుర సేవిస్తూ కోలాహలం చేస్తూ పాటలు మొదలుపెట్టారు. నాగులు బుసకొడుతూ విరుచుకుపడి వాళ్లను చుట్టుకొని కోరలతో కాట్లు వేస్తూ ఉన్నాయి. ఇంద్రుడు నాగులపై వజ్రాయుధాన్ని జులిపించాడు. నాగులు కోపం రెచ్చిపోయింది. నాగలోకం నుంచి బిలబిలమని మహాసర్పాలన్నీ వచ్చి దేవతల్ని స్వర్గానికి తరిమేశాయి. దేవతలకు నాగులకు చిన్న యుద్ధం లాంటిది జరిగింది. ఇంద్రుడి వజ్రాయుధాన్నే లక్ష్య పెట్టకుండా నాగులు స్వర్గాన్ని ముట్టడించి గగ్గోలు పుట్టించి మరీ వెళ్ళాయి. విఘ్నేశ్వరుడు నాగుల సహాయానికి సంతోషించి పాములను ఎత్తుకొని ముద్దాడి అలంకారాల్లాగా మీద వేసుకొని కైలాసానికి వెళ్ళాడు. పార్వతీదేవి అతడి పాములవాడి వాలకం చూసి నివ్వెరపోయింది. అమ్మా, తండ్రి సొత్తు తనయుడికి సంక్రమించడం సహజమైనదే కదా, శంకరాభరణాలు నాకు భూషణాలే, అదీగాక పాములు నాకు ప్రాణమిత్రులే, ప్రాణాలకు తెగించి కాపు కాశాయి. ఆప్తమిత్రుల అండదండలే కదా నిజమైన దండకడియాలు, అమూల్యాభరణాలును, అందుకే నాగభూషాయ అని అనిపించుకున్నాను అని విఘ్నేశ్వరుడు ఆనందంతో చెప్పాడు. శివుడు చిరునవ్వులు ఒలికించాడు. పార్వతి వినాయకుడి వింత చేష్టలకి విసుక్కుంది. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలు తెచ్చి పెట్టుకుంటూ వచ్చాడు. పార్వతి మళ్ళీ మరొకసారి బలవంత పెట్టింది. అమ్మా, ఏదైనా ఘనకార్యం చేస్తేనే కదా సమర్థుడని అనిపించుకుంటారు. నేనేదైనా చేసి తమ్ముడులాగా గనుడు అనిపించుకోనిదే ఎలా పెళ్లి చేసుకోమంటావు అన్నాడు విఘ్నేశ్వరుడు. నీకేం తక్కువ నాయనా, సమర్థుడివి కాక వాజమ్మవా ఏంటి అని అంది పార్వతీదేవి. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మర్చిపోకుండా లైక్ చేయండి. సరే, థ్యాంక్ యూ.